ఈ వడియాల రుచి భలే ఉంటుందండి. సాయంత్రం పూట నంజుకోవడానికైనా, లేదా మనం పప్పు, సాంబార్, రసం చేసినప్పుడు నంజుకోవడానికైనా చాలా చాలా బాగుంటాయి. మనం ఎన్నో రకాల వడియాలు తయారు చేసుకున్నాం కదా! బియ్యంతో, సగ్గు బియ్యంతో, రవ్వతో లేదా మినపగుళ్ళతో. కానీ ఈ వడియాల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చేసుకోవడం చాలా చాలా ఈజీ. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా రుచిగా ఉండే వడియాలను తయారు చేసేసుకోవచ్చు. వీడియోని చివరి దాకా చూసి మీరు ట్రై చేయండి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్రని, 1 స్పూన్ వాముని, అలాగే 1 స్పూన్ దాకా ఇంగువను వేసుకోండి. 3 ఇంచుల దాకా అల్లంని వేసుకోండి. తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి అలాగే పండు మిర్చిని కూడా వేస్తున్నాను. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి కాబట్టి ఇలా 2 రకాలుగా వాడుతున్నాను. ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియెంట్ అలసంద బేడలు. వీటిని 3-4 గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి వాటర్ లేకోకుండా వంపేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ మనం మినపగుళ్ళతో కాకుండా అలసంద బెడలతో ఈ రెసిపీని తయారు చేస్తున్నాం. వాటర్ లేకోకుండా వంపేసేసుకొని ఈ మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు మనం రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం అలసంద బెడల్ని ఏ కప్పుతో అయితే నానబెట్టుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు అలసంద బెడలకి 1 కప్పు బియ్యం పిండిని తీసేసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా మనం గ్రైండ్ చేసుకున్న ఈ అలసంద మిశ్రమంలోకి వేసేసుకొని కొద్దిగా నీళ్ళని చూడండి, చాలా అంటే చాలా తక్కువ మోతాదులో నీళ్ళని వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూస్తున్నారు కదా, పిండి ఎంత జారుగా ఉందో. ఈ విధంగా మంచిగా మినపగుళ్ళకు ఎలా అయితే మనం వడియాలు పెట్టడానికి గ్రైండ్ చేసుకుంటామో అదే విధానంలో మీరు పిండిని సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఈ వడియాలు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఫ్రై చేసుకున్న లేదా పప్పు సాంబార్లోకి ఫ్రై చేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటాయి. మీరు మామూలుగా మినపగుళ్ళతో తయారు చేసుకునే ఉంటారు కదా వడియాలు, అంతకంటే కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఏదైనా శుభ్రమైన కాటన్ క్లాత్ని నీళ్ళలో తడిపి తడి లేకోకుండా పిండేసి దానిపైన ఇలా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టేయాలి. ఇలా పెట్టేసేసి వీటిని 1 లేదా 2 రోజుల పాటు ఎండలో పెట్టుకున్నామంటే మనకి బాగా ఎండిపోతాయి. చూడండి, నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను. తడి లేకోకుండా బాగా ఆరిపోయాయి కదా! వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. వీటిని తీయడం కూడా చాలా చాలా ఈజీ అండి. మనం రెగ్యులర్‌గా పెట్టుకునే వడియాలకైతే తడి చేసి తీస్తాము. కానీ ఈ వడియాలకు అలా అవసరం లేదు. మనం చేత్తో అన్ని ప్లేట్‌లోకి తీసేసుకొని ఈ ప్లేట్‌లను కూడా ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. అంటే మొత్తంగా 2 రోజుల పాటు ఎండలో పెట్టుకున్నామంటే ఇవి మనకి బాగా ఎండిపోతాయి. అదే మీరు నీడనైతే 2, 3 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద అయితే మాత్రం ఇక 2 రోజులు ఎక్స్‌ట్రాగే ఆరబెట్టుకోవాలి. చూడండి, మంచిగా ఆరిపోయాయి కదా! వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మనం ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే ఆయిల్‌లో అప్పుడు మనం ఫ్రై చేసేసుకోవచ్చు. పప్పు, సాంబార్‌లోకి నంచుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి. వీటిని ఆయిల్‌లో ఫ్రై చేసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. అందుకనే మీకు ఆ క్లిప్ చూపించడం లేదు. ఒకసారి నేను చేసిన విధానంలో మీరు కూడా ఈ అలసందలతో వడియాలను తయారు చేసుకొని తిని చూడండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. మరి ట్రై చేస్తారు కదా! ట్రై చేసాక ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.